శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 మార్చి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ పక్షంలో ఈ మిథున రాశి వారికి 9, 10, 11 స్థానాల్లో గ్రహాలన్నీ కూడా కేంద్రీకృతమై ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఒక విధంగా 9 భాగ్యస్థానం, అదృష్టాన్ని ఇచ్చే భావం. దశమం అన్నది మన కర్మను అనుసరించి మన వృత్తి, మన జీవనోపాధి, ఏ విధంగా మనం ధనం సంపాదిస్తాం, ఏ విధంగా మన బాధ్యతలు పూర్తి చేసుకుంటాం అన్న విషయాన్ని దశమ భావం చెప్పడం జరుగుతుంది. దశమ భావంలో పడిన కష్టం, దాని మీద ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నది 11వ భావం చెప్తూ ఉంటుంది. 11వ భావంలో ఉన్నటువంటి శుభగ్రహాలు నిజాయితీ అయిన న్యాయమైనటువంటి సంపాదన తెలియజేస్తూ ఉంటుంది. అలాగే నిజాయితీ అయిన మంచి దైవభక్తి కలిగినటువంటి మనకి నిజంగా హెల్ప్ చేయగలిగినటువంటి స్నేహితుల్ని చెప్తూ ఉంటుంది. సో మరి ప్రస్తుతం ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఆల్రెడీ శని భగవాను స్టాండర్డ్గా అక్కడే ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం పక్కన పెడితే, ముఖ్యంగా శుక్రుడు పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానం అందు ఉన్నాడు. ఒక విధంగా మీ యొక్క ఆలోచనలకి, మీ యొక్క కళలకి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కళారంగంలో ఉన్న, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న అద్భుతమైనటువంటి అవకాశాలు, దానికి తగినటువంటి నేమ్ అండ్ ఫ్రేమ్ లేదా విదేశ అవకాశాలు ఈ వారంలో శుక్రగ్రహ ప్రభావంతో రావడం జరుగుతుంది. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక అదృష్టకరమైనటువంటి సమయం. శుక్రుడు పంచమాధిపతిగా ఉన్నాడంటే వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు అవ్వచ్చు, ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు, లేదా ఉద్యోగం సంపాదించే ప్రయత్నం అవ్వచ్చు, ఏదన్నా వారి యొక్క కళలు, కోరికలు, యాంబిషన్స్ అన్నీ కూడా పంచమ స్థానం చెప్తూ ఉంటారు. అటువంటి పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉండి భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. ఖచ్చితంగా ఒక పెద్దవారి అనుగ్రహంతో, మరి దైవం యొక్క అనుగ్రహంతో కంపల్సరిగా స్త్రీల యొక్క కళలు నెరవేరే అవకాశం ఉంది. అది ఉద్యోగమా, వివాహమా, లేదా మరి సంతానమా, సో ఏదైనా సరే కంపల్సరిగా మీకు మరి రాబోయే పక్షంలో అద్భుతమైనటువంటి విజయాన్ని ఏదో ఒకటి మీరు సాధించే అవకాశం ఉన్నది. సో ముఖ్యంగా మరి కుజుడు మిథున రాశి వారికి అత్యంత పాపగ్రహం, వ్యతిరేక గ్రహం, శత్రుగ్రహం. సో అటువంటి కుజుడు మీకు భాగ్యస్థానంలో సంచరిస్తూ మరి వ్యయాధిపతితో కలిసి ఉండడం, ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఒక విధంగా ఏదన్నా దూర ప్రాంత ప్రయాణం కొరకు చేసే ప్రయత్నాలు కానీ, రుణం కొరకు చేసే ప్రయత్నాలు కానీ ఫలించే అవకాశం ఉంది. లేదంటే ఏదైనా రుణం చేసి, అప్పు చేసి ఒక వాహనం కొందామన్నా, ఒక భూమి స్థిరాస్తి కొందామన్నా 100% ఈ సమయంలో మీకు రుణం లభించే అవకాశం ఉంది. అంటే ఎందుకు మరి కుజుడు షష్ఠ లాభాధిపతి, 6 నుంచి 6 కంపల్సరిగా మీకు ఈ సమయంలో రుణం దొరుకుతుంది. అయితే దాన్ని జాగ్రత్తగా తీర్చే విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడకపోతే, మీరు 10 లక్షలు రుణం చేస్తే అది ఇంచుమించుగా చాలా 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 పెరిగిపోయి మిమ్మల్ని ముంచే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి రుణం చేయడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ఇతరుల కొరకు, మీకు సంబంధం లేని వారి కొరకు, మీరు ఇష్టపడిన వారి వరకు, సో ఏదన్నా ఇతరత్ర సంబంధాల కొరకు, ఏదైనా వాళ్ళ కొరకు, ఇతరుల మెప్పు కొరకు మీరు రుణం చేసి వారికి ఇచ్చే అవకాశం ఉంది, లేదా వారి కొరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకి ఏదో అవుతూ ఉండదు, ఏ బామ్మడిది పెళ్ళో, ఏ మరదల పెళ్ళో, లేదంటే ఏదైనా స్నేహితుడికి పెళ్ళో, ఇలాంటివి జరుగుతుంటే మీరు ఆ పెత్తనం తీసుకొని మీరు రుణం చేసి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. సో ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం మీరు చేసినటువంటి చిన్న అప్పు కూడా పెద్దదయ్యే అవకాశం ఉంది. ఏదో ధర్మ కార్యక్రమం కదండి, ఏదో పిల్ల పెళ్ళి ఆగిపోయిందని మీరు అప్పు చేసి ఆ పిల్ల పెళ్లి చేస్తే తర్వాత మీ పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ క్షణంలో మీరు చేసే ప్రతి రుణం కూడా
కంప్లీట్గా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మిథున రాశి వారు ఎక్కువగా ఈ పరోపకార్యక్రమాలు చేసి జీవితంలో నష్టపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి చేయడం మంచిది. బట్ ఏదైనా పుణ్యం వస్తుంది కరెక్టే, కానీ దాని మిగతా పరిణామాలు ఫేస్ చేసే ప్రభావం చూసుకోండి. ఎందుకంటే మీ స్నేహితులు ఎప్పుడు కూడా మీకు కంటిన్యూగా ఉంటారు. మీతో మీ దగ్గర ఎవరైతే ఎక్కువగా అప్పు తీసుకుంటాడో, లేదంటే ఎక్కువగా మీ దగ్గర నుంచి ఉపకారం పొంది ఉంటాడో, లేదంటే మీరు ఒక ఫ్రెండ్కి ఉద్యోగం ఇప్పించారనుకోండి, వాడు మళ్ళీ జీవితంలో మీతో కలడం. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చారనుకోండి, వాడి జీవితంలో మీతో మాట్లాడడం. ఈ విధంగా మీ దగ్గర ఉపకారం పొందినోడు మీకు దూరం అవుతుంటాడు. సో ఆ కారణం ఎందుకంటే ఆ రుణం తీర్చుకోవాలని వాడు వెళ్ళిపోతుంటాడు. సో మీరు ఈ విధంగా మోసపోతూ ఉంటారు కాబట్టి 100% వారికి అంటే మీ యొక్క స్నేహం నిజంగా చాలా కాలం ఉండాలంటే మాత్రం ఫైనాన్స్గా ఎటువంటి కమిట్మెంట్ పెట్టుకోవద్దు. ఇలా పెట్టుకున్నారంటే కంపల్సరీగా మీరు నష్టపోతారు. సరే వాడు కూడా మనకి ఎందుకు, కానీ మొత్తం మీద జాగ్రత్త వహించడం మంచిది. ఇప్పుడు దశమంలో రవి బుధులు, ఇది 100% ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, ప్రభుత్వంలో పదవి కొరకు ఆశిస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఏంటంటే తృతీయాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి చేంజెస్ అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో ఏదన్నా ఒక ఉద్యోగం చేస్తున్నవాడు వేరే ప్రభుత్వ ఉద్యోగం కొరకు, ప్రభుత్వ పదవి కొరకు, ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న ఉద్యోగాన్ని అంటే పదవి మారే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగాలు వదులుకొని వేరే ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. ఇక్కడ రవి కనెక్షన్ ఉంది కాబట్టి కంపల్సరీగా అది ప్రభుత్వ సంబంధించింది అవుతుంది. ఆ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు. మరి బుధుడు రాష్ట్రాధిపతి కూడా అక్కడ కలిసి ఉన్నాడు కాబట్టి 100% మీరు చేసే ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. బట్ అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి లంచం అనే ఒక పెద్ద భావం వెనకాల వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు ఇది ఈ అమౌంట్ మీకు ఇస్తే మీకు ఈ పదవి వస్తుంది, లేదంటే ఈ పోస్ట్ వస్తున్నటువంటి భావన మీకు రాహు ప్రభావం వల్ల వస్తుంది. బట్ కానీ అటువంటి ప్రలోభాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లొంగొద్దు. మీకు ఖచ్చితంగా వచ్చేది ఉంటే ఆల్రెడీ వచ్చుంటే అదే వస్తుంది. మీరు బ్యాక్ డోర్ ద్వారా ధనం పే చేసి పెడితే మాత్రం అది ఖచ్చితంగా మోసపోయినట్టే అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. దాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ మీ దగ్గర డబ్బు కొట్టే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అటువంటి ప్రలోభాలకి మాయమాటలకి నమ్మొద్దు. ఖచ్చితంగా వస్తే మాత్రం వస్తుంది. డబ్బు ఇచ్చి మాత్రం ఇస్తే రావచ్చు, కానీ అది పోగొట్టు కూడా అవుతుంటుంది. అది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బట్ ఏదన్నా ఈ రాబోయే 15 రోజులు మీ యొక్క ఈ 15 రోజులు అంతా కూడా ధనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మీ వ్యవహారం అంతా కూడా ధనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే పదవి చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. బట్ ఏదైనా అంతిమ లక్ష్యం మాత్రం 100% చేరుకుంటారు మీరు గురువు లాభస్థానంలో ఉండడం వల్ల. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మంచి ఫలితం పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా ఈ గోచార ఫలితాలని ఫాలో అవుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాల యొక్క స్థితిరీత్యా కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని పాపయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని సర్పయోగాలని, పితృదోషాలని ఏర్పడుతూ ఉంటాయి. ఈ దోషాలు జాతకుడి మీద అందరి మీద ప్రభావం చూపించాలనే అవకాశం ఏమీ ఉండదు. ప్రస్తుతానికి ఈ పక్షంలో ఈ రవి రాహు కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ఇది పితృదోషం అంటారు. ఒక విధంగా సంతాన దోషం. అంటే రవి ఏ కారకత్వాలు వహిస్తాడు? రవి తండ్రి కారకుడు, రాహుతో కలిసాడు, అందుకని పితృదోషం. రవి సహజ పంచమాధిపతి, సంతాన దోషం. అంటే ఏదైనా సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం. అంటే ఇది సహజంగా అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రవి ఆత్మకారకుడు, రాహుతో కలిసి ఉన్నాడు. అది జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి కలగడం, ఇండివిజువల్గా బ్లేమ్ కలగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అదేవిధంగా మరి ఈ పక్షంలో శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి, శని వృత్తికారకుడు కాబట్టి సహజంగా జాతకంతో సంబంధం లేకుండా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళ పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ అవ్వడం, వివాహాలు జరగడం. అంటే కొద్దిగా శని అటు వివాహానికి ఇస్తూ ఉంటాడు, అటు ఉద్యోగాన్ని ఇస్తుంటాడు, జీవనోపాధి ఇస్తూ ఉంటాడు. ఏదైనా శుక్ర గ్రహం శని గ్రహం మిత్రులు అవ్వడం వల్ల ఇది స్త్రీలకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏ రాశి అయినా సంబంధం లేదు, కంపల్సరీగా ఈ శుక్రుడు శని కలిసి ఉన్నప్పుడు స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే గురువు అందరి యొక్క జ్ఞానానికి, వాళ్ళ యొక్క పవిత్రతకి కారణమవుతుంటాడు. ఇటువంటి గ్రహంతో కలలేదు, చాలా
అందరూ చాలా నిజాయితీగా నియమంగా ఉంటారు, దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఏ క్షేత్రంలో అయినా ఏ పర్వదినంలో అయినా విపరీతంగా జనం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు మరి మన శివరాత్రి అనుకుందాం, లేదంటే సమ్మక్క సారక్క అనుకుందాం, చాలా విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాలు. ఇవి అందరి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అలాగే వ్యక్తిగతంగా జాతకుడు నడిచే తీరుని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క జాతకుడికి రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది, వాడి జీవితం ఒకలా నడుస్తుంటుంది. గోచారం వచ్చినా కూడా అది ఆ యాంగిల్లో వెళ్తుంటుంది. గురు మహాదశ నడుస్తుంటే వాడు ఎంతసేపు కూడా ఆ యాంగిల్లో మంచి కార్యక్రమాలు వైపు నడుస్తుంటుంది. దశ ఇంపార్టెంట్, గోచారం ఇంపార్టెంట్, జాతకుడు ఉన్నటువంటి ప్రాంతం కూడా జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో సిటీలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో అదే సిటీలో ఒక 20 సంవత్సరాలు, ఒక 23 సంవత్సరాలు, 10 సంవత్సరాల అబ్బాయి ఉంటే వాడు ఏదో ఒక ఉపాధి అవకాశం, ఏదో ఉద్యోగం లభిస్తూ ఉంటుంది హైదరాబాద్లో అయితే. అదే ఏ మారుమూల పల్లెటూరులో ఇటువంటి అబ్బాయిలకి సాధారణంగా అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉండవు, వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దేశకాల మాన పరిస్థితులను బట్టి, జాతకుడికి జరుగుతున్నటువంటి దశలను బట్టి గోచారం ఆధారపడి ఉంటుంది తప్ప ఇది గోచారం అందరికీ మంచి చేయదు, అందరికీ చెడు చేయదు. దీన్ని ఏదో నామినల్గా తీసుకుంటే మంచిది తప్ప దీన్నే విపరీతంగా తీసుకొని మీకు అనుకూలంగా జరిగినప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కూడా మంచి విషయం కాదు. స్వస్తి.